వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. పాస్ట్ 2 డేస్ నుంచి స్వచ్ ఆటో వర్కర్స్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కొత్తగా తెచ్చిన జీవో పట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని, తాము వ్యతిరేకిస్తున్నామని ఇలా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ గారు, సోషల్ యాక్టివిస్ట్. ఆయనతో మాట్లాడి మనం పూర్తి వివరాలనేవి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. అయితే ఈ స్వచ్ ఆటో వర్కర్స్ మనం ఎట్లా ఎళ్దామంటే ఫస్ట్ వీళ్ళ డీటెయిల్స్ దగ్గర నుంచి ప్రొటెస్ట్ మీదకి ఎళ్దాం సార్. నా క్వెషన్ వచ్చేసి ఇప్పుడైతే ఈ జీవో తెచ్చారు. మరి ఇంతకు ముందు వీళ్ళ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ గాని, లేకపోతే సాలరీ గాని ఎలా ఉండేది? వీళ్ళ పని ప్రాసెస్ అనేది ఎలా ఉండేది? సో, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో చాలామందికి వీళ్ళకి అసలు జీహెచ్ఎంసీ కార్మికులా? లేకపోతే వీళ్ళు స్వయం ఉపాధి చేస్తా ఉన్నారా అనే క్వెషన్ అందరికీ కూడా హ్మ్. తెలవదండి. ఈ ప్రశ్నకి సమాధానం. ఈ విషయంకొచ్చేసరికి ఏందంటే అప్పట్లో గ్రామాలు అనేది చాలా వరకు ఉంటుండే. సో, వీళ్ళందరూ ఏందంటే మామూలుగా ఒక 50 ఏళ్ల కిందటనే మామూలుగా వీళ్ళ జీవితం అనేది చిన్న స్థాయి నుంచి మొదలైనది. ఆ రోజు మొదలైన చిన్న స్థాయి జీవితం ఈరోజు అలానే ఉంది. హ్మ్. పనిలో మార్పు రాలేదు. వాళ్ళ జీవితంలో కూడా మార్పు రాలేదు. అంటే ఒక గ్రామంలో ఒక వాళ్ళు ఏమైనా చూసి ఇట్లా, "బాబు ఇక్కడ చెత్త ఉంది. ఈ చెత్తంతా తీసుకోపోండి. నేను ఎంతో కొంత డబ్బులిస్తా నేను" అని అట్లా మొదలు పెడుతుంటే ఒక 50 ఏళ్ల నుంచి ఇప్పటి వరకి అలానే వీళ్ళ ప్రయాణం మొదలైంది. అంటే ఇక్కడ వాళ్ళు రూ. 5 ఇవ్వడమో, లేకపోతే రూ. 10 ఇవ్వడమో అనేది ఇవ్వడం వల్ల అట్లా కొంచెం కొంచెంగా ఏం చేశారంటే ఆ గ్రామస్తులు రోడ్ మీద పడ్డ చెత్త నుంచెల్లి ఇళ్ళలోకొచ్చి తీసుకెళ్ళండి. అక్కడి నుంచి ఒక దగ్గరేయండి అని ఒక విధానాన్ని రూపొందించి తర్వాత వీళ్ళకేం చేశారంటే, ఆ తర్వాత కొంతమంది మరి వీళ్ళు బాగా చేస్తున్నారు గదా! అనే నమ్మకం ఏర్పడ్డ తర్వాత వాళ్ళకి గ్రామ పంచాయతీ నుంచి ఒక లెటర్ రాసిచ్చేవాళ్ళు. పలానా వ్యక్తి మా ఊర్లో చెత్త తీస్తాడు అని. అప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ తీసుకుంటే ఏందంటే మొత్తం గ్రామాలుండేటివి. హ్మ్. సో, అప్పుడు వీళ్ళు అలానే కంటిన్యూ అవుతున్న తర్వాత వీళ్ళు ఇప్పుడు మూడో తరం ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. హ్మ్. అంటే వీరి తాతగారు హైదరాబాద్‌లో చుట్టుపక్కల గ్రామాలలో తీసినప్పటి నుంచి వీళ్ళు అలానే కంటిన్యూ అవుతూ గ్రేటర్ హైదరాబాద్ విస్తరించినప్పుడు, మున్సిపాలిటీ అయినప్పుడు, తర్వాత కార్పొరేషన్ అయిన తర్వాత కూడా వీళ్ళే వస్తున్నారు ఇప్పటివరకు. సో, వీళ్ళకంటూ ప్రత్యేకంగా ఎక్కడ కూడా వీళ్ళు గవర్నమెంటు వీళ్ళకివ్వలేదు. కానీ వీళ్ళు తరాల బడి చేస్తున్నారు కాబట్టి ఏందంటే గవర్నమెంట్ వీళ్ళని కంటిన్యూ చేస్తుంది. అంటే వీళ్ళొక చేసే పని కూడా ఎలా ఉంటదంటే, దాన్ని ఎవరు కూడా చేయలేరసలు. అంటే అది దుర్వాసన ఉన్నటువంటి జీవితం అదనమాట. అంటే ఆ వాసన తట్టుకోవాలంటే మనం ఒక నిమిషమో, 10 నిమిషాలు ఉండి కష్టపడతాం. హ్మ్. కానీ వీళ్ళే చేస్తున్నారు కాబట్టి అలా ఉండడం పట్ల ఈరోజు హైదరాబాద్ అనేది ఒక స్వచ్ఛ నగరంగా ఏర్పడింది ఈరోజు. హ్మ్. సో, అలా వీళ్ళు వాళ్ళ జీవితంలో ప్రత్యేకంగా వీళ్ళకి ఎలాంటి ఐడీ కార్డ్‌లు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఎలాంటిది ఇవ్వలేదు. హ్మ్. సో, అలానే ముందుకొచ్చిన వాళ్ళు వీళ్ళు. సో, వీళ్ళకి మరి సాలరీస్ ఎటు నుంచొచ్చేవి? గవర్నమెంట్ ఇచ్చేదా? లేకపోతే ఎలా మరి? వీళ్ళకి ఒక సాలరీ అంటే ఎప్పుడు ఎక్కడ లేదు మేడం వీళ్ళకి. హ్మ్. వీళ్ళకేం చేసేవాళ్ళంటే ఇంటింటి నుంచెల్లి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. అంటే అవును. ఇప్పుడు అంటే ఈరోజు చూసుకుంటే మనము ఒక రూ. 80, రూ. హ్మ్. 100 లేకపోతే రూ. 120 హ్మ్. ఇంకొంచెం మంచి కాలనీలో ఉన్నోడు రూ. 150 ఇచ్చేయడం అనేది హ్మ్. చేస్తా ఉన్నారు వీళ్ళకి. కానీ వీళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకపోతే అట్లాంటి ప్రత్యేకమైన కేటగిరీలు ఇవ్వలేదు వీళ్ళకి. హ్మ్. కానీ క్వెషన్ ఏందంటే మరి వీళ్ళు మరి దాని మీదనే బ్రతకడం అలవాటు చేసుకునేవాళ్ళు. అంటే వచ్చిన దాంట్లోకెళ్ళంటే వాళ్ళకి అది అలవాటు చేసిర్రు వాళ్ళు. అంటే ఇప్పుడు కొంతమంది ఇవ్వరు కూడా డబ్బులు. కానీ అయినా కూడా వాళ్ళు ఈ యొక్క పనిని నమ్ముకొని ముందుకు పోతా ఉన్నారు. మరి ఇట్లాంటప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? వీళ్ళ శ్రమని గుర్తించుకొని వీళ్ళకి అంటే వీళ్ళకి ఒక ఫిక్స్ రేట్ ఫిక్స్ చేయాలి. అంటే ఇప్పుడు రూ. 150 ఉంది కదా! ఒక ఇంటికి రూ. 200, రూ. 250 ఫిక్స్ చేసి మరి వీళ్ళకి గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేయాలి. అంటే వీళ్ళ జీవితాలు బాగుపడే విధంగా గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయాలి. కానీ ఏమైపోయిందంటే వీళ్ళని కింద స్థాయిలో ఒక ఆఫీసర్ ఉంటాడు. హ్మ్. అంటే ఇప్పుడు ఇది ఒక డబ్బులు తీసుకుంటారు కదా! దీని కింద మళ్ళా జీహెచ్ఎంసీ లేకపోతే ఎంఎంసీ, సీఎంసీ అని 3 కార్పొరేషన్‌లు ఏర్పడ్డాయి. హ్మ్. సో, ఈ జీహెచ్ఎంసీ కానివ్వండి, లేదా సీఎంసీ కానివ్వండి, ఎంఎంసీ గాని కార్పొరేషన్‌లో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే, శానిటరీ ఇన్స్‌పెక్టర్ కానివ్వండి, జవాన్ కానివ్వండి, డీసీ గారు కానివ్వండి, డీఈ గారు కానివ్వండి, ఏఈ గారు కానివ్వండి, లేకపోతే వాళ్ళ పైన ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కానివ్వండి, లేకపోతే పైన కమిషనర్ గారు కానివ్వండి, లేకపోతే ఆహ్, మ శానిటరీ కమిషనర్ గారు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సొస్తుంది. హ్మ్. అంటే మీరెందుకొస్తున్నారు? ఎప్పుడొస్తున్నారు? ఎప్పుడు పోతున్నారని ప్రతి ఒక్కటి వాళ్ళు రికార్డ్ జేసేది. హ్మ్. రికార్డ్ జేసినప్పుడు అంటే వీళ్ళని
ఈ డబ్బులు వీళ్ళు తీసుకుంటున్నారు కదా! మేము వీళ్ళతోటి చేపిస్తామని కొనసాగించలేదు జీవన విధానం ఇది. సో, హౌస్ హోల్డ్ నుంచి హౌస్ హోల్డ్ నుంచి. నెలకింత అని చొప్పున తీసుకుంటారు వీళ్ళు. ఆ! వాళ్ళకి అది ఇన్‌కమ్ సోర్స్ మిగతాయి ఏమీ లేవన్నమాట. ఏం లేదు మేడం వీళ్ళకి. ఇప్పుడు మరి ప్రెజెంట్ ఏం చేంజొచ్చింది? వీళ్ళ వర్క్ విషయంలో వీళ్ళెందుకు దాని పట్ల ప్రాబ్లమ్ వ్యక్తపరుస్తున్నారు? నేను నాలో ఉన్నటువంటి ఒక ఫస్ట్ విషయాన్ని మీకందరికి కూడా క్లియర్‌గా తెలియజేస్తాను. హ్మ్. సమాజం ఈరోజు దినదిన అభివృద్ధిలో చాలా ముందుగా ఉంది ఈరోజు. అంటే ఈరోజు ప్రపంచ దేశాలతో చూసుకుంటే భారతదేశం కూడా నంబర్ 1 స్థానంలో ఉంది ఈరోజు. కానీ అలాంటి హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే భారతదేశంలో రెండో పెద్ద నగరంగా ఈరోజు విస్తరించి ఉన్నది. ఇక్కడ కార్పొరేట్ సంస్థలొచ్చినాయి. ఇక్కడ ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు బయట దేశం నుంచెల్లి. కానీ ఇలాంటి నగరంలో ఉన్నటువంటి కార్మికుడు అంటే స్వచ్ ఆటో కార్మికుడు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళని ఈరోజు స్వచ్ ఆటో కార్మికులని పిలుస్తా ఉన్నాం మనం అవును. గౌరవప్రదంగా. కానీ కొంతమంది ప్రజలు చెత్తవాడు, చెత్తోడు, చెత్త తీసుకుపోయేటోడని పిలిచినారు తప్పించి, నువ్వు స్వచ్ కార్మికుడు అని ఏనాడు కూడా ఎవరు పిలవలేదు ఈరోజు. హ్మ్. కానీ వాళ్ళకి తెలిసిందేందంటే, ఉదయము 5 గంటలకి ఇంట్లోకెళ్ళి బయలుదేరితే వాళ్ళు ఇయాల, మళ్ళీ సాయంత్రము 6, 7 కానీ వాళ్ళు ఈరోజు వాళ్ళు పనిని చేస్తా ఉన్నారు. ఒక సమయం లేదు వాళ్ళకి. ఇంకా ప్రత్యేకంగా హాలిడేలనేది లేవు వాళ్ళకి. హ్మ్. మరి ఈ 6 గంటలకొచ్చిన వీళ్ళు, మరి వీళ్ళ పిల్లల పరిస్థితేంటి? హ్మ్. మరి వీళ్ళ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటిదనేది ఏ ఒక్కనాడు ప్రజలు ఆలోచించలేదు. మరి ఏ ఒక్కనాడు ప్రభుత్వాలు ఆలోచించలేదు వీళ్ళ గురించి. హ్మ్. మరి వీళ్ళు వస్తున్నారు, మన ఇంట్లో చెత్త తీసుకుపోతున్నారన్న వరకే మనం చూసినాము. మరి వీళ్ళు ఎన్నుకున్న గాథ ఎవరు చూస్తారు ఇయాల? ఆళ్ళ బాధ. మరి వీళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా విద్యావంతులయినారా అంటే ఇలా వీళ్ళ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు విద్యావంతులు కాలేదు. ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఉదయం 5 గంటలకొస్తే మళ్ళీ పిల్లల్ని ఎవరు స్కూలుకి పంపియాలి ఆడ? హ్మ్. ఎవరు స్కూలు నుంచి తీసుకురావాల? ఇయాల రాత్రి అంటే పొద్దున వీళ్ళు హోటల్‌లో తింటారు హ్మ్. బయట. మధ్యాహ్నం హోటల్‌లో తింటారు. మళ్ళీ రాత్రి సమయం తిరిగొచ్చిన తర్వాత వీళ్ళు, ఇంటికొచ్చిన తర్వాత ఒక సాయంత్రం 7, 8 గంటలకు భోజనం వండితే, ఆ భోజనం వాళ్ళ పిల్లలకి పొద్దున, మధ్యాహ్నం తినేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతా ఉన్నది అలా. మనమందరము మన ఇంటికొచ్చే చెత్త మనలెక్కడైనా చూస్తున్నాం తప్పించి, మరి అతని భవిష్యత్తు ఏంది? మరి వాళ్ళు చదువుకుంటున్నారా? మళ్ళీ వాళ్ళేమైనా అభివృద్ధి చెందుతున్నారా అంటే, ఎక్కడ చెందినారు అభివృద్ధి అంటే, ఒక్కటే ఒక విషయంలో అభివృద్ధి చెందినారు ఇయాల. హ్మ్. రూ. 5 అంటే 50 ఏళ్ల కింద రూ. 5 50 ఏళ్ల కింద తీసుకున్నటువంటి రూపాయి, రూ. 2, రూ. 3 ఇట్లా ఉన్నటువంటి వ్యవస్థలుంచెల్లి ఇలా వాళ్ళు ఒక రూ. 100 తీసుకున్నారు. అంటే అది కూడా ఏందంటే ఖర్చులు పెరిగినాయి కాబట్టి రూ. 100 ఇస్తున్నారు. హ్మ్. ఇలా ఖర్చులు పెరగకపోతే ఎలా? రూ. 100 తీసుకోకపోతే. వాళ్ళ ఖర్చులు ఎక్కడ పెరిగినాయంటే ఈరోజు రిక్షా, సైకిల్ తొక్కేవాళ్ళు వాళ్ళు. అవును. రిక్షాలలో 3 టైర్లున్న సైకిల్ తొక్కుకుంటా వాళ్ళు చెత్తను తీసుకురావడము. అలానే సిటీలో జనాభా పెరిగిన తర్వాత మరి ఆటోలు అంటే చిన్న చిన్న ఆటోలు రావడము. తర్వాత మళ్ళీ పెద్దగా 4 టైర్ల ఆటోలు రావడము అన్నది మొదలైంది కాబట్టి, ఆ ఖర్చులు బర్డెన్ పెరుగుతుంది కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బులు రేట్లు పెంచినారు. కానీ ఈరోజు ఆ రేట్‌లో ఈరోజు బ్రతుకుతున్నారంటే వాళ్ళు బ్రతికెట్లుందంటే, చీకట్లో బ్రతికేటువంటి జీవితమే కనబడుతుంది వాళ్ళది. ఈ యొక్క అంశాన్ని మరి ప్రజలు కూడా ఆలోచించాలి కదా! మనం ఇచ్చే రూ. 100 తోటి మరి 400 ఇల్లులు తీస్తామని చెప్పేసి బయట ప్రచారం చేస్తా ఉంటారు వీళ్ళు. ఒక ప్రచారం ఎట్లంటే 400 ఇల్లులు, 500 ఇల్లులు తీస్తారు వీళ్ళు. వీళ్ళకేముందో 50,000 వస్తదంటున్నారు. హ్మ్. మరి కొంతమంది ఆ 400, 500 మందిలో సగం మంది డబ్బులు కూడా ఇవ్వలేరు. హ్మ్. మరి వీళ్ళకంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారంటే వీళ్ళు చదువుకున్నోళ్ళు కాదు. వీళ్ళు రిజిస్టర్ మెయింటైన్ చేయరు వీళ్ళు. సరే మళ్ళీ వీళ్ళకి ఈ వ్యక్తి ఇవి ఇచ్చిండా అంటే, నేను ఇచ్చిన పో బాబు అంటే వాళ్ళెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఇక్కడ వ్యవస్థలను తప్పు పట్టట్లేదు. వ్యవస్థలో వీళ్ళు ఎలా బ్రతకాలో నేర్చుకోలేదు వీళ్ళు. ఎలా బ్రతకాలో నేర్చుకోలేదు. అంటే వీళ్ళు ఎంతసేపు ఈ వాళ్ళ తండ్రి నుంచెలి చేయి పట్టుకొని ఆళ్ళ కొడుకు పోయిండు. ఇప్పుడు ఆ తండ్రి తర్వాత ఈ కొడుకు చేయి పట్టుకుంటున్నాడు ఇయాల దాన్ని. మరి దీన్ని ఎలా మనమెట్లా అభివృద్ధి కావాలి, మనమెట్లా చదువుకోవాలి, మనమెట్లా పైకి రావాలనే ఉద్దేశ్యం వాళ్ళకెప్పుడు లేదు వాళ్ళకి. అంటే భోజనం కడుపు నిండా తిండి తిన్నామా ఆలోచన ఉండే. మరి ఈ రోజు ఏమైపోయిందంటే కొత్త జీవో అనేది తీసుకొస్తున్నారంట. హ్మ్. కొత్త జీవో తీసుకొచ్చేయడం కాదు. ప్రభుత్వం ఏం చేసిందంటే అలా ఎస్‌డబ్ల్యూఎం రూల్స్ అనేది తీసుకొచ్చినారు. హ్మ్. ఈ ఎస్‌డబ్ల్యూఎం రూల్స్ అనేది అలా కొత్తగా ఉన్నటువంటి అంశం ఇది. హ్మ్. కానీ 2009లో గ్రేటర్ హైదరాబాద్‌కి, రామ్‌కి సంబంధించినటువంటి ఒక అగ్రీమెంట్ జరిగింది. హ్మ్. సో, ఈ అగ్రీమెంట్ ఏంటంటే డంపింగ్ యార్డ్‌లు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి చెత్తని ఒక దగ్గరికి తరలించాల.
హుహుహు. ఒక దగ్గర తరలించి తీసుకుపోవాలి. మళ్ళీ దాంట్లో ఆహ్, అంటే ఎక్కువగా ఉన్నటువంటి చెత్తని గూడా పోగు చేసేటువంటి కాంట్రాక్ట్ అనేది రామ్‌కీకి అనే ఒక సంస్థకిచ్చినారు. మరి ఆనాడు రామ్‌కీ అనే సంస్థ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. 2012, 13లో వీళ్ళొక యుద్ధం చేసినామట. అంటే ఆ రోజు రోడ్ల మీదకొచ్చి, మరి మాకు ఈ యొక్క ఈ అగ్రీమెంట్ వల్ల మా జీవితం విధానం మీద కొత్తగా మార్పులొస్తే మళ్ళీ మాకు ఉన్న జీవితం కూడా కోల్పోతామని చెప్పి వాళ్ళప్పుడు చేసిన తర్వాత కొన్ని రోజులు దీన్ని ఆ డంపింగ్ యార్డ్‌కి తీసుకొచ్చి చెత్తను మాత్రమే అక్కడ ఉంచినారు. అప్పుడు వీళ్ళు ఇంటర్ఫియర్ కాడానికి ప్రయత్నం చేషిర్రు ఇయాల. ఇళ్ళలోకొచ్చి చెత్తను కూడా మేమే తీసుకుపోవాలి అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు ఒక యుద్ధం లెక్క, ఒక పోరాటం లెక్క చేసి డంపింగ్ యార్డ్‌లకి పరిమితమైనరు. సో, ఆనాడు అగ్రీమెంట్ చేసినాడు కార్మికులకు చెప్పలేదు. మరి ఈనాడు ఎస్‌డబ్ల్యూఎం రూల్స్ వచ్చినంక వాళ్ళు కార్మికులకు చెప్తలేరు ఇయాల. మరి కార్మికులు అని మనం ఇంత క్లియర్‌గా చెప్పుకుంటున్నాం గదండీ! వాళ్ళు కూడా ఈ యొక్క వ్యవస్థలో బ్రతికేటోళ్ళే గదా! హ్మ్. ఈ ఎస్‌డబ్ల్యూఎం రూల్స్ అని తీసుకొచ్చిన తర్వాత ఏం జెప్తున్నారంటే, ఈ రూల్స్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ 2026 అనే ఒక రూల్స్ ఇది. ఓకే. దీన్ని జనవరిలో తీసుకొచ్చినారు. జనవరిలో తీసుకొచ్చి ఏమంటే 90 రోజుల గడువిచ్చినారు ఆ రాష్ట్రానికి. అంటే మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు మళ్ళీ మా ఎస్‌డబ్ల్యూఎం రూల్స్‌కి సంబంధించినటువంటి అధికారికి మీరు తెలియజేయండి అని చెప్పారు. హ్మ్. మరి 90 రోజులు జరిగిన తర్వాత ఏనాడైనా కార్మిక నాయకుల్ని గాని, కార్మికుల్ని గాని కూర్చోబెట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అంటే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటంటే చెత్తని అంటే ఎక్కువ 20,000 ఎస్ఎఫ్‌టి ఇల్లులు ఎక్కడుంటాయో అక్కడ ఈ యొక్క రూల్ వర్తిస్తది. 40,000 లీటర్లు వాటర్ ఎక్కడ వాడతారో అక్కడ ఈ యొక్క రూల్స్ వర్తిస్తాయి. అలాగే అది కాకుండా 100 కిలోల చెత్త ఎక్కడైతే జరుగుతదో అక్కడ ఈ రూల్స్ వర్తిస్తాయి అని చెప్పడం జరిగింది వాళ్ళకి. సో, దాంట్లో ఏంటంటే అలా మనకి ఒక ఇంటిన సగటున రోజుకి ఒక 5 కిలోల చెత్త వస్తది మనకి రోజు. అంటే ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండేటువంటి చెత్తని రామ్‌కి తీసుకుపోవాలని ఎవరు నిర్ణయించారండి ఇది? ప్రభుత్వం నిర్ణయించింది. మరి ప్రభుత్వం నిర్ణయించింది ఈ జీవో వచ్చి ఇది రూల్స్ వచ్చింది జనవరి 2026 వస్తే దీన్ని అమలు చేయాల్సింది ఏప్రిల్‌లో. హ్మ్. మరి కార్మికులతో కూర్చొని చర్చించారా? మరి వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకున్నారా? హ్మ్. మరి ఎందుకు మళ్ళీ 90 రోజులు గడువిచ్చినప్పుడు మళ్ళా వాళ్ళ గురించి మరి వీళ్ళు ఎందుకు రిపోర్ట్ పంపించలేదు? హ్మ్. ఒకటి ప్రధానంగా. ఇంకో క్వెషన్ ఏమంటే, ఇదే విషయానికి సంబంధించి ఒక కమిషనర్ గారు ఒక మీడియా సమావేశం పెట్టారు. ఎప్పుడు అంటే దాదాపు ఒక మేలో పెట్టినారు వాళ్ళు. హ్మ్. పెట్టి ఈ కార్మికులందరూ కూడా కొంతమంది ఇలాంటి కొత్త చట్టం అంటే చట్టం గురించి అప్పటి వరకు తెలవదండి వాళ్ళకి. రామ్‌కి అని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు తీసుకొచ్చి బండ్లు అనేది ఒక కమర్షియల్ స్పేసెస్ దగ్గర పెడుతున్నప్పుడు కార్మికులందరూ కూడా ఎళ్లి మీరెవరు ఇక్కడొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతున్నారంటే, మాకు గవర్నమెంట్ మాకిచ్చినది. ఈరోజు నుంచి మేమే చెత్త తీస్తామని తెలపడంతోటి కార్మికులకు ఆందోళన వచ్చిందక్కడ. మరి మేము తీస్తున్నాం గదా! మేము 50 ఏళ్ల నుంచి ఇక్కడే నమ్ముకున్నాం. మళ్ళీ మీరెవరు? మీకెట్లొస్తది? అని ప్రశ్నిస్తే వాళ్ళు ఎళ్లి కమిషనర్ అనే ఒక స్థాయి అధికారి దగ్గర దృష్టికి తీసుకపోతే, వారొక మీడియా సమావేశం పెట్టి, అసలు మేము ఎవరికీ ఇవ్వలేదు. హ్మ్. మీరు భయపడకండి. ధైర్యంగా ఉండండని వాళ్ళు చెప్పడం జరిగినది. ఎక్కడ చెప్పినారు వాళ్ళు? మీడియా సమావేశంలో చెప్పారు. మరి చెప్పిన తర్వాత ఇదంతా ఒక ఒక ప్ర ఒక ఒక వైపుంటే, మరి ప్రభుత్వానికి కానివ్వండి, అందులో పనిచేసే సిబ్బంది కానివ్వండి, అధికారులు కానివ్వండి, చట్టం అంటూ ఒకటున్నప్పుడు దాన్ని గౌరవించే బాధ్యత వాళ్ళకుండాలి కదండీ! అవును. వాళ్ళేం జేషిల్లంటే అలా 2020 జీవో ఉందని చెప్పేసి కార్మికులకు చెప్పినారు. హ్మ్. ఎప్పుడు చెప్పినారు? రోజుకొక కొత్త విధానం చెప్పిండొస్తారు. ఒకరోజు ఎస్‌డబ్ల్యూఎం రూల్స్ ఉందంటారు. ఒకరోజు అగ్రీమెంట్ ఉందంటారు. మళ్ళొక రోజేమో జీవో తీసుకొచ్చినామంటారు. హ్మ్. మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలవాలి కదా! హ్మ్. ప్రజలకు తెలవాలి, పనిచేసే కార్మికులకు తెలవాలి. హ్మ్. మరెందుకు దాచిపెడతా ఉన్నారు ఇదంతా? దీన్ని ప్రజలెట్లా అనుకోవాలి? కార్మికులెలా అనుకోవాలి? అంటే చీకటి ఒప్పందాలేమైనా చేసుకుంటా ఉన్నారా? అంటే బయటికి ఖులాసా చేయలేదు. బయటికి చేయలేదండి. ఈ విషయం గూడా ఈ రూల్స్ గూడా నేను ఒక కమిషనర్ దగ్గరికెళ్లి కూర్చుంటే హ్మ్. నాకు ఈ యొక్క రూల్స్ ఇచ్చారు వాళ్ళు. ఇది రూల్స్ తీసుకొచ్చినామని. మరి దీని మీద కమిషనర్ గారు గానివ్వండి, లేకపోతే ఇంకా ఉన్న పైన ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కానివ్వండి, ఒక్కనాడన్నా కార్మికుల దృష్టికి తీసుకుపోయినారా? మరి కార్మికులకు తెలియజేసినారా? అసలు రూల్స్ ఏంటి? మరి వాటిని ఎందుకు తీసుకొచ్చారు? వాటిని ఎట్లా అమలు జేస్తాము? దానికి మరి మీ జీవితం ముందుగా భవిష్యత్తు ఏంటనేది ఈ యొక్క అధికారి గూడా మాట్లాడినటువంటి దాఖలెక్కడ లేవండి. హ్మ్. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే,
ఈ రోజుకి గూడా వాళ్ళకి అసలేం జరుగుతున్న విషయం ఈ రోజుకి గూడా తెలవదు వాళ్ళకి. హుహు. ఈరోజు డేటు మన టీవీలో ఛానల్ రికార్డ్ అవుతుందండి. ఈ రోజుకి గూడా వాళ్ళకి ఏనాడు కూడా ఏం జరుగుతుందన్న భయాందోళనకు గురవుతున్నారు ఈరోజు. హ్మ్. కార్మికులందరికీ జీవో ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఎస్‌డబ్ల్యూఎం రూల్స్ వచ్చిందేమో 2026లో. మరి జీవో ఇచ్చిందేమో 2022లో. హ్మ్. మరి అగ్రీమెంట్ ఏంటి? హ్మ్. జీవో ఏంటి? రూల్స్ ఏంటి? హ్మ్. అవునా కదా! ఈ మూడిటికి చాలా డిఫరెన్స్ ఉంది. హ్మ్. అగ్రీమెంట్ ఏమో మేము చెత్త తీసుకోవడానికి ఒక డబ్బులకి ఒక రేట్ ఫిక్స్ చేసుకొని మాట్లాడుకొని పంపించినారు. సో, అక్కడి వరకు బానే ఉన్నది. మరి జీవో ఎందుకు తీసుకొచ్చిండ్రు? వాళ్ళ జీవోలో ఏముంది? జీవో ఎందుకు బయటకి ఇస్తలేరు? అంటే మీడియాలో ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కడ లేదండి జీవో. మరి ఎస్‌డబ్ల్యూఎం రూల్స్ వచ్చినాయి. మళ్ళీ జీవో వచ్చింది, ఎస్‌డబ్ల్యూఎం రూల్స్ వచ్చినాయి. మరి ఆ జీవోకి, ఎస్‌డబ్ల్యూఎం రూల్స్‌కి ఏమైనా సంబంధం ఉన్నదా? హ్మ్. మరి ఎందుకు చెప్పట్లేదు? హ్మ్. ఈనాడు కార్మికులు గూడా వాళ్ళ బాధని ఎట్లా వ్యక్తపరుచుకోవాలి? ఏ అధికారికి చెప్పుకోవాలి? ఏ నాయకునికి చెప్పుకోవాలని ఒక ఆందోళన ఉంటున్నారు తప్పించి ఇలా ఆళ్ళకి తిరగని చోటంటూ లేదు ఇయాల. కార్మికులందరూ కూడా ఇయాల. హ్మ్. ఎమ్మెల్యేల దగ్గరికి పోతా ఉన్నారు. ఎంపీ దగ్గరికి పోతా ఉన్నారు. హ్మ్. ఇంకా ఈ దృష్టిని సీఎం గారి దగ్గర కూడా ఎళ్లి మాట్లాడడం జరిగింది వాళ్ళు. హుహు. అక్కడ వాళ్ళు అంటే ఇది వీళ్ళ కార్మికుల ఆవేదన కాదండి. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా నా బాధ్యత ఇది. ఇది నా బాధ ఇది. హ్మ్. వాళ్ళు మన లెక్క మనుషులే కదా! ఇయాల మీరు అందరూ కూడా నేను అడుగుతా ఉన్నాను నేను రాజకీయ నాయకులందరూ కూడా. చిన్న సేవలను ఎవరిని ఎక్కడ కించపరచట్లేదండి. ఎవరిని కించపరిస్తే ముందుగానే చెప్తున్నా క్షమాపణ కోరుకుంటాను మీ ఛానల్ ద్వారా. ఒక లేబర్ పనిచేసే వ్యక్తి ఇలా హెల్పర్‌గా ఉన్న వ్యక్తి కొన్ని రోజులకి మేస్త్రిగా మారతాడు. హ్మ్. రైట్. ఒక బట్టల షాప్‌లో పనిచేసే వ్యక్తి కింద హెల్పర్‌గా ఉన్న వ్యక్తి రేపు సేల్స్ మ్యాన్‌గా మారతాడు. హ్మ్. సేల్స్ మ్యాన్ కంచెలి సూపర్వైజర్, సూపర్వైజర్ కంచెలి మేనేజర్ దాకా పోతాడు. మళ్ళీ అలా వార్డ్ మెంబర్ ఉన్న వ్యక్తి సర్పంచ్ అయితాడు. సర్పంచ్ ఉన్న వ్యక్తి ఎంపీటీసీ అయితాడు. ఎంపీటీసీ ఉన్న వ్యక్తి జెడ్పీటీసీ, జెడ్పీ తర్వాత జెడ్పీ చైర్మన్ అయితాడు. ఎమ్మెల్సీ అయితాడు. ఎమ్మెల్యే అయితాడు. మంత్రి అయితాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితాడు. దేశానికి ప్రధానమంత్రి అయితాడు. హ్మ్. మరి వీళ్ళు ఎక్కడ డెవలప్ అయినారండి వీళ్ళు? మళ్ళీ వీళ్ళ మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నారు ఇయాల మీరు? మీకు ఇయాల పెళ్ళిళ్ళకి పోవడానికి గంటల సమయం ఉన్నది. మాల్స్ ఓపెనింగ్‌కి గంటల సమయం ఉన్నది. మీ సోషల్ మీడియాలో మీకు పోస్టులు వేసుకొని గంటల సమయం ఉన్నది. మరి వీళ్ళ బాధని ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం కూర్చోబెట్టి అసలేమవుతున్నది? ఈ ఎస్‌డబ్ల్యూఎం రూల్స్ ఎందుకొచ్చినాయి అసలు? కార్మికులను రోడ్డున పడేసేటువంటి రూల్స్ ఎందుకు అవసరమున్నాయి ఇయాల? హ్మ్. ఒక మనిషిగా పనిచేసేటువంటి కార్మికుడికి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది ఎందుకొచ్చింది ఇయాల? హ్మ్. మరి ఇయాల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటా ఉన్నది ఇయాల? సెంట్రల్ తీసుకొచ్చిందన్నారు ఇయాల. హ్మ్. వాళ్ళు సెంట్రల్ ఏంది? సెంట్రల్‌కి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్మికుల బాధ కోసం మీరు పంపించలే అని అడుగుతున్నాను. హ్మ్. మరి వీళ్ళ బాధను ఎందుకు తెలియజేయలేదు సెంట్రల్ ప్రభుత్వానికి? హుహు. సరే రాష్ట్రంలో స్వచ్ఛత కావాలి. హ్మ్. పరిశుభ్రతమైన ప్రాంతం కావాలి. హ్మ్. మరి ఆనాడు కరోనా వస్తే ఈ కార్మికులు కదా పనిచేసింది. అవును. ఇలా కార్మికులు పనిచేసి చచ్చిపోతే ఆనాడు కార్మికులందరూ చనిపోతే కూడా మీరు వాళ్ళకి నష్టపరిహారం ఇయ్యలేదు. అవును. వాళ్ళు నష్టపరిహారం కూడా అడగలే కదా మిమ్మల్ని. తర్వాత వాళ్ళు నష్టపరిహారం అడగకుండా కూడా వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్‌లో స్వచ్ఛ్ భారత్ కింద బెస్ట్ అవార్డ్ తెచ్చింది ఈ కార్మికుడు ఇయాల. హ్మ్. కాబట్టి ఈ కార్మికులు ఎందుకు మీరు ఇయాల హ్మ్. పక్కన పెట్టి మీరు ఇయాల చీకటి కోణంలో ఒప్పందాలు ఎందుకు చేసుకుంటున్నారు? హ్మ్. మరి అభివృద్ధి అంటే ఏంటసలు? అంటే కార్పొరేట్ సంస్థలు తీసుకోవడం అభివృద్ధా? లేకపోతే ఇక్కడున్న ప్రజలు అభివృద్ధి కావడము ఈ దేశానికి, రాష్ట్రానికి మంచిదా? అనే విషయం ఒక్కసారైనా రాజకీయ నాయకులలో ఆలోచించారసలు. నేను స్వయాన కలిసినాను కొంతమంది ఎమ్మెల్యేలని. నేను స్వయాన మంత్రుల్ని కలిసినాను. నిమిషం సమయం లేదు ఇయాల వాళ్ళకి. అంటే ఒక పేపర్‌ని అంటే నేనెళ్ళి అయ్యా! ఈ యొక్క రూల్స్ వచ్చినది. మరి దీనివల్ల కార్మికులనే వ్యవస్థని దెబ్బతింటా ఉన్నది. మరి ఇన్నేళ్ళు వాళ్ళు 50 ఏళ్ళు పని చేస్తే ఇవాళ వాళ్ళ జీవితం రోడ్డు మీద పడేస్తున్నారు మళ్ళా. దీని మీద ఒకసారి ఆలోచించి అసెంబ్లీలో మాట్లాడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ జీవితానికి ఏదో ఒక మంచి దారి చూపియండి అని చెప్తాను. హ్మ్. వాళ్ళు ఒక్క నిమిషం సమయం కూడా ఇవ్వకుండా ఈ పేపర్ తీసుకొని పక్కన పెట్టేసుకుంటారు. మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్న ప్రశ్న అండి వాళ్ళకి అలా. మీ ఛానల్ ద్వారా. మరి 5 ఏండ్లు మీరు పరిపాలన చేసి 5 ఏండ్ల కోసం మీరు అంత ఆరాటపడ్డారు కదా! 2 నెలలు, 3 నెలలు మీ కుటుంబాన్ని వదిలేసి రోడ్ల మీద ఈరోజు మీరు ప్రచారాలు చేసి ఆళ్ళు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు కదా ఇయాల. మరి 50 ఏండ్ల వీళ్ళ గోస కనిపిస్తలేదా అంటున్నా ఇయాల. మరి 50 ఏండ్లు వాళ్ళు ఏం ప్రచారం చేసుకోలేదు ఇయాల.
50 ఏళ్ళలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించమని అడగలేదు వాళ్ళు. వాళ్ళకి ఈ 50 ఏళ్లలో కూడా వాళ్ళకి మాస్కులు ఇయ్యలే మీరు ఇయాల వాళ్ళకి. మరి ఈనాడు వాళ్ళకసలు మేమెక్కడ కూడా అధికారికంగా వాళ్ళని మేము అపాయింట్ చేసుకోని చెప్పేసి జీహెచ్ఎంసీ ఉన్నటువంటి కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇయాల ప్రజలకి. అంటే వీళ్ళకి మేము ఎలాంటి జీవోలు ఇయ్యలేదు, వీళ్ళకి ఎలాంటివి ఇవ్వలేదు. మరి ఆటోలు ఎవరు ఇచ్చిందండి ఇయాల వీళ్ళకి? హ్మ్. మరి మీ ప్రభుత్వాలు ఆటోలు ఇచ్చినాయి కదా ఇయాల వీళ్ళకి. మీ ప్రభుత్వాలు ఆటోలు ఇచ్చినాయి. గ్రామ పంచాయతీ లెటర్లు ఇచ్చినాయి వీళ్ళకి. మరి వీళ్ళు చెత్త తీస్తుంటే మళ్ళా మీరు ఫోటోలు తీసుకొని స్కానింగ్ చేసుకుంటున్నారు ఇయాల. కంపెనీ వాళ్ళకి అలౌ చేస్తా ఉన్నారు. ఏ వ్యక్తికి ఏముందని తెలుసు మళ్ళీ ఇయాల. అన్ని విధాలుగా వీళ్ళతో పని చేయించుకున్నారు. మరి వీళ్ళని ఎందుకు ఇయాల పక్కన పెడతా ఉన్నారు? వీళ్ళ పక్షాన నిలబడి ఈరోజు ప్రజలందరూ కూడా నేనొక్కటే కోరుకుంటున్నానండి. ఇది రాజకీయ కోణం కాదు. లేకపోతే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధానం కాదు ఇది. మన మధ్యలో ఉండే కార్మికుడు ఇయాల చీకటి కొనలోకి తోయబడతా ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద బాధ్యత తీసుకొని ఆ కార్మికుల పక్షాన ఉండి ఇంకోటేందంటే కార్మికులనే వ్యక్తి ప్రజలకు కూడా చాలా దగ్గరైనడండి. ఆ వ్యవస్థలు ఎట్లా తీసుకుపోవాలి చెత్తని తెలిసేయాల. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎక్కడో ఎక్కిన వ్యక్తిని కోట్లకు అధిపతి పడగలెత్తిన వ్యక్తిని తీసుకొచ్చి మరి వాళ్ళ కింద వీళ్ళని ఉద్యోగాలు ఎందుకు చేయమంటున్నారు ఇయాల? ఇంకొక విషయం అండి క్లియర్‌గా చెప్తా. ప్రభుత్వం ఇచ్చినటువంటి బండ్లు కొన్నైతే కొన్ని బండ్లని వీళ్ళు కొనుక్కున్నారు. అవును. లక్షల రూపాయలు పెట్టి లోన్‌లు పెట్టుకొని కొనుక్కున్నారు. మరి ఆ లోన్‌లలో ఇయాల ఎంతమంది రోడ్లు పడతారు చెప్పండి? ఆ లోన్‌లు ఆగిపోతే ఈరోజు. చాలా మంది. సో, దీని మీద మనము సమగ్ర విచారణ ఎవరు జరిపించాలండి? ప్రభుత్వం జరిపించాలా. అదొక కమిటీ ఎందుకు ఎయలే దీని మీద? ఒకరా ఇద్దరా కార్మికులుంటే మనం కూడా మాట్లాడే అవకాశం లేకపోతుండే ఇయాల. చాలా మందున్నారు. వేలలో కాదు లక్షల కార్మికులు ఇయాల ఉండిపోయారు ఇయాల. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక బాధ్యత గల పౌరుడిగా నేను కోరుకునేదేంటంటే ఈ యొక్క పనిని మనం ఎవరైనా చేయగలుగుతామా? ఈ పనిని మనం ఎవరం చేయలేం ఇయాల. నేను ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ప్రజలారా. ఆత్మవిమర్శ చేసుకోండి ప్రభుత్వ అధికారులారా. మీరెక్కడికైనా పోతే ఒక మాస్క్ పెట్టుకుంటారు. ఇంటికొచ్చినాక సబ్బు సర్వేసుకొని అడుక్కుంటారు. స్నానం చేసుకుంటారు. అది కూడా మీరు దూరంగా నిల్చుంటే మరి అందులో ఉండి గాజు ముక్కలు గుచ్చుకపోతే, ఆళ్ళ పిల్లలు తిండి పెట్టలేకుండా, ఆళ్ళ పిల్లల్ని చదివిపించుకోలేకుండా ఇలా కడుపు నిండితే చాలు అనుకోని చెప్పేసి వాళ్ళు ఇలా పని చేసే పనికి ఆళ్ళు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అని అడుగుతున్నాను. ఈ గౌరవంతోటేనే మనం ఇయాల ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోదామా? మనం ఏం చేయాలంటే ఇలా ఈ యొక్క ఏదైతే జీవోలని కొంతమందికి చెప్తా ఉన్నారో, ఆ జీవోల్ని తక్షణం నిలిపివేసి కార్మికులకి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిగా ఉంటది. ఇంకొక విషయం చెప్తానండి నేను. వానాకాలం వస్తదండి. వానను సైతం లెక్క చేయలే వీళ్ళు. ఎండాకాలం ఎండను సైతం లెక్క చేయరు. చలిలో గడ్డ కట్టుకోపోతున్న చేతులను కూడా సైతం వీళ్ళు వణుకుతూ కూడా పని చేసేయారు. ఏనాడు కూడా వీళ్ళకొక ప్రత్యేకమైన సెలవు ప్రకటించలేదు ప్రభుత్వం. పండుగల రోజు కూడా వీళ్ళు పని చేసిండ్రు. అంటే 365 రోజుల్లో వీళ్ళు ఏ ఒక్కనాడు ప్రత్యేకంగా వీళ్ళకంటూ ఒక గుర్తింపు తీసుకోలే వీళ్ళు ఇయాల. అది కాకుండా ఈ యొక్క దుర్వాసన తర్వాత మళ్ళీ వీళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంటే మళ్ళీ జీహెచ్ఎంసీ కానివ్వండి, ఎంఎంసీ కానివ్వండి, సీఎంసీ కానీ మళ్ళీ పనులు చేపించుకోరు కదా! వాళ్ళ ఆరోగ్యం మీద ఒక్కసారి దృష్టి సారించారా? మరి దానివల్ల వచ్చేటువంటి అనారోగ్య అంటే వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఖరాబ్ అయిపోతుందని ఒక్కనాడు ఎందుకు మళ్ళీ మాట్లాడలేదు ఇయాల? ఇలా వాళ్ళు వద్దని చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తా అన్నారు కదా మీరు ఇయాల. మరి వాళ్ళ మీద ఎప్పుడైనా ప్రేమను చూపించలేకపోయినారు ఎందుకు? ఇయాల ఇంటికొస్తే మన ఇళ్ళలోకొస్తే మనమే కోప్పడుతున్నాం. ఎట్లా? బెల్ కొడితే తప్పు, విజిలేస్తే తప్పు, మైక్ పెడితే తప్పు, 6 గంటలకొస్తే తప్పు, 7 గంటలకొస్తే తప్పు. కానీ అన్ని ఓర్చుకొని పని చేస్తున్నారు కదా మళ్ళా వాళ్ళు. ఇయాల నీకు జవాన్ తిట్టినా పడతారు, ఈ శానిటరీ ఇన్స్‌పెక్టర్ తిట్టినా పడతారు, నువ్వు తిట్టినా పడతారు. అన్ని విధాలుగా వాళ్ళు ఓర్చుకొని పని చేస్తా ఉన్నారు. ఒకవేళ ఈ రూల్స్ ఖచ్చితంగా అమలు చేయాలంటే కార్మికులకు అవకాశం కల్పించాలి. కార్మికులకు ఎందుకు అవకాశం కల్పియాలంటే ఆళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇన్నేళ్ళు వాళ్ళు బాధ్యత తీసుకుంటేనే హైదరాబాద్ స్వచ్ఛ నగరంగా ఉన్నది ఇయాల. మరి అలాంటప్పుడు మళ్ళీ కార్మికులని ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలనా? కార్పొరేట్ సంస్థను దృష్టిలో పెట్టుకుంటారా ప్రభుత్వ నాయకులని అడుగుతా ఉన్నాను. వాళ్ళకి శిక్షణ ఇవ్వండి. వ్యవస్థలో మార్పులు చేయాలంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వండి. మీకెలా అవుతదో అలా విధంగా వాళ్ళకి చెప్పండి. వాళ్ళతో పని చేపించుకోండి.
ఇంకా అవకాశం ఇస్తే వాళ్ళు ఇయాల అవకాశం ఇస్తే రోడ్డు మీద చిన్న కవర్ కనబడకుండా కూడా పని చేయగలుగుతారు ఇయాల వాళ్ళు ఇయాల. మీరు వాళ్ళకి సహకరిస్తే, మీరు సహకరించిన నాడే ఏ ఒక్క ప్రత్యేకమైన కేటగిరీ వాళ్ళు కనిపించిన నాడే వాళ్ళకి పని చేసిర్రు వాళ్ళు ఇయాల. వాళ్ళకి శిక్షణ ఇయ్యండి. వాళ్ళకి సరైనటువంటి పీపీఈ కిట్లు ఇయ్యండి వాళ్ళకి. వాళ్ళకి భరోసా కల్పియండి. హైదరాబాద్‌ని ప్రపంచంలోనే నంబర్ 1 స్వచ్ఛ నగరంగా వాళ్ళు తీర్చిదిద్దగలుగుతారు. ఈ యొక్క బాధని ఒక్కసారి మీరు ఆలోచించండి. కొంతమంది మేము కలిసినప్పుడు ఏమంటున్నారంటే, ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు మళ్ళీ ఎలా జరుపుతామంటే, ఈ యొక్క నిర్ణయాన్ని ఎలా మేము రద్దు చేయాలి? అది జరిగిపోయిందంటే, ప్రజల కోసమే తీసుకున్నది ఇవన్నీ కూడా. అవును. మా కోసమే నిర్ణయాలు తీసుకున్నది. మరి మా కోసం మార్చే అధికారం మీకు లేదా? ఉంది. ఖచ్చితంగా ఉంది. మరి మార్చాలి కదండీ! మీరు మార్చండి. కార్మికులకు న్యాయం చేయండి. కార్మికులను ఈ యొక్క స్వచ్ఛ ఆటో కార్మికుల్ని ఈ యొక్క జీవో వచ్చిన తర్వాత, జీవో విషయం తెలిసిన తర్వాత అడుగడుగున వాళ్ళని పోలీసు వాళ్ళతోటి కూడా బెదిరిస్తా ఉన్నారు. అవును. చేసి. ఇది నేను కూడా విన్నాను. ఫోన్‌లు చేసి బెదిరిస్తా ఉన్నారు. ప్రొటెస్ట్ పోలీసులు ఆపేయమని. బెదిరిస్తా ఉన్నారు. ప్రొటెస్ట్ ఆప్షన్. వాళ్ళు ధర్నాలు చేస్తలేరు కదా! వాళ్ళెక్కడ కూడా. రోడ్ల మీదకొచ్చి రాస్తారోకోలు చేస్తలేరు కదా! వాళ్ళ స్వచ్ఛతని డంపింగ్ యార్డ్‌లో ఉన్నటువంటి ఒక దగ్గర పోసి, సార్ మా ఆవేదన వినండి. ఒక చెత్తకి నిల్చుంటే ఎంత బాధ ఉంటదో ఒక్కరోజు చూడండి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇయాల వాళ్ళు. ఓకే. సో, ఆ నిరసన వ్యక్తం చేసినప్పుడు వీళ్ళేం చేయాలి వీళ్ళు? వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, మేము ఈ జీవో మీద తక్షణం ఎలాంటైనటువంటి మాట్లాడతాము. మీరు కూర్చోండి అని చెప్పాలి. మరి వాళ్ళకి స్కానింగ్ పెట్టారు. కొంతమంది మేము కార్మికులతో మాట్లాడిన తర్వాత, వాళ్ళు స్కానింగ్ ఒక ఆటో ఉదయం ఏ టైంకొస్తది, డంపింగ్ యార్డ్ ఏ టైంకెళ్తదని ఒక స్కానింగ్ ఉంటదండి వాళ్ళకి. హ్మ్. మరి ఆ స్కానింగ్ కూడా వాళ్ళు చేయొద్దని చెప్పారు. ఎందుకు చేయొద్దన్నారంటే, ఇక్కడ వీళ్ళ డేటా మొత్తము ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకి వెళ్తుందని వీళ్ళ బాధ. మరి అది కూడా వీళ్ళకి చెప్పారా మీరు? మా డేటా అక్కడికెళ్ళట్లేదు. డేటా మా దగ్గరే ఉంది. అధికారం యంత్రం ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రైవేటోళ్ళకి వీళ్ళ డేటా ఇవ్వడం ఎంతో కరెక్ట్ అండి? వీళ్ళ పర్సనల్ డీటెయిల్సా? వీళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అనేది రాజకీయ వ్యవస్థకి ఎందుకు పోతా ఉన్నది? ఓకే. అని కార్మికుల ఆవేదన. వాళ్ళు చెప్తారు కార్మికులు. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతా ఉంది? ఎలా పోతుంది ఈరోజు వాళ్ళ దగ్గరికి? నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా, మరి రామ్‌కి చేయగలిగిందేంటి? వీళ్ళు చేయలేనిదేంటి? హ్మ్. రామ్‌కి వీళ్ళని పెట్టుకొని ఒక ఉద్యోగం కల్పిస్తాను ఒక పుకార్లు లేపి కార్మికుల మధ్యలో విభేదాలు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఇయాల. అంటే మేము జీతం ఇస్తాము. మీరు ఇక్కడ పని చేయండి అని చెప్పేసి రామ్‌కి ఒక వ్యవస్థ అవును. ప్రచారం చేస్తా ఉన్నది ఇయాల. ఈ ప్రతిపాదన నేను కూడా విన్నాను. ఏంటంటే వీళ్ళు హ్మ్. నేనొక వాదన విన్నాను. ఏంటంటే కొంతమంది వీళ్ళకి ఇండ్ల నుంచి నిరాకరిస్తున్నారు కదా! జ అది రూ. 100 మంత్‌కి. మేము జీతం ఇస్తాము, వెహికల్స్ ఇస్తాము, మాకు మ్యాప్ రూట్ ఉంటది. మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాము. మీరు జీతగాలుగా మా దగ్గర పని చేయాలి అని ఒక వాదన అయితే ఉంది. మీకు బెటర్ కదా! మీ లైఫ్ సెక్యూర్ ఉంటుంది కదా! అనే ఒక వాదన అయితే వినబడుతుంది. సంతోషం మేడం. జీవితం బాగుపడుతుందంటే 100% దాన్ని మేము స్వాగతిస్తాం. హ్మ్. కానీ ఈ కార్మికులు చేయలేనిదేంటి? రామ్‌కి వాళ్ళు చేసేదేంటి? ఆ రామ్‌కి వాడు పెట్టుకొని మళ్ళీ మాతోటి పని చేపించుకోవాలి గదా! హ్మ్. ఇలా ప్రభుత్వానికి మేము ఆదాయం తీసుకొస్తాం అంటున్నాం ఇయాల. ఓకే. వీళ్ళకే కార్మికులే ఆదాయం తీసుకొస్తారు గదా! రామ్‌కి ₹1,00,00,000 ఎందుకు ఇయ్యాలి అంటున్నా నేను. అదే గవర్నమెంటే మొత్తం పాలన చేసి వీళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళనే పెట్టుకుంటే వీళ్ళని బావుంటది. పెట్టుకుంటారు కాబట్టి ఉద్యోగస్తులు పెట్టుకోవద్దు వీళ్ళని. ఆ! స్వయం ఉపాధి కింద ఉంచాలి వీళ్ళని. ఓకే. ఉద్యోగస్తులు కాదు. స్వయం ఉపాధి కింద వీళ్ళని ఉంచుకోవాలి అలా. ఉద్యోగస్తుల కంటే స్వయం ఉపాధి కింద ఉంటే ఏందంటే, దీన్ని వీళ్ళు పూర్తిగా ప్రజల దగ్గర పరిశుభ్రమైన నగరాన్ని తీర్చిదిద్దడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. హ్మ్. మళ్ళీ వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి కదండీ అలా. అవును. మళ్ళీ అభివృద్ధి చెందాలంటే స్వయం ఉపాధి ఉంటే మంచి ఎవరైనా ఇప్పుడు వాళ్ళు ఈ పనిని కాకుండా ఇంకొక పనిని ఎంచుకున్నారంటే వాళ్ళు ఎంచుకోలేరు వాళ్ళ పనిని అని. హ్మ్. వాళ్ళు వేరే పని చేయలేరు. కొన్ని తరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఇదే పనికి అలవాటు ఇదే పడుతున్నారు. పనికి అలవాటు పడ్డారు. ఇంకోటేందంటే వేరే వాళ్ళు చేయలేరు. మీతోటి, నాతోటి ప్రభుత్వానికి నాకు మధ్యలో సంబంధం ఉండాలి. నీకు నాకు మధ్యలో రామ్‌కి ఎవరండి వచ్చేది? మధ్యలో వాడేంది ఆయనెందుకు మధ్యలో? నన్ను పిలువు. నాకు శిక్షణ ఇయ్యి. నేను పని చేస్తా. ఎట్లా తీయాలో చెత్త? ఎట్లా వేరు చేయాలో చెప్పు. తడి చెత్త, పొడి చెత్త. నేను చేస్తున్నా ఇయాల తడి చెత్త, పొడి చెత్త అన్నీ చేస్తున్నా కదా ఇయాల నేను. కాకపోతే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొచ్చినావు. దాని మీద కూడా అవగాహన నాకు. నువ్వు నాకు అవకాశం ఇవ్వకుండా నువ్వు వాళ్ళ వరకు అగ్రీమెంట్ చేస్తా, వాళ్ళ వరకు జీవో పాస్ చేస్తా అంటే ఎట్లుంటదండి ఇది? హ్మ్. మరి ఒకరిద్దరు కాదు కదా రోడ్డు మీద పడేసేది ఇయాల మీరు. లక్షల కుటుంబాలు ఇయాల రోడ్ల మీద పడేటిది ఇయాల. ఇది బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇయాల? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటదా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటదా బాధ్యత ఇది?
ఏ నిర్ణయం అయినా తీసుకునేటప్పుడు ఒక కమిటీ ఉంటది. దానికి ఒక రూల్స్ ఉంటది. మీ ఇష్టానుసారంగా తీసుకోవడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలే కదా! ఇయాల నువ్వు ఎన్నేళ్ళు ఉంటావు ప్రభుత్వంలో అయినా మీరు? 2 ఏళ్ళో, 3 ఏళ్ళో, ఇంకో 2 ఏళ్ళో పూర్తి స్థాయి జీవితం మీరు చేసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 5 ఏండ్లు. అలా ఆల్రెడీ 3 ఏండ్లు అయిపోయింది. ఇంకో 2 ఏండ్లు ఉంటావు. అంటే నీ అవసరానికి నువ్వు మార్చుకుంటూ పోతుంటే రూల్స్‌ని మరి ప్రజల కోసం పని చేయాలి కదా రూల్స్ అనేది. హ్మ్. ఇంకో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక వాళ్ళొస్తారు. మళ్ళీ ఇంకో వాళ్ళు ఇంకో కొత్త రూల్స్ తీసుకుంటారు. మాకు నమ్మకం లేదండి. రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేదు మాకసలు. అవును. చాలా ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన నీట్ పేపర్ లీక్ గూడా ఆ సంస్థకు ఎవరికో ఇచ్చారు. ఆ సంస్థ ఆల్రెడీ బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. దాని వల్ల వందలాది మంది పిల్లల భవిష్యత్ అనేది చాలా మంది చనిపోయారు గూడా. ఇప్పుడు ఈ క్వెషన్ గూడా అడుగుదాం అనుకున్నా. ఇట్లాంటి ఒక ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడం వల్ల ప్రజలోని గవర్నమెంట్ మధ్య గ్యాప్ అనేది వస్తుంది గదా సార్. 100% అండి. చాలా మంచి క్వెషన్ అడిగారు మేడం. దీనికి నేను ఆన్సర్ కూడా చేస్తాను. ఒక వ్యవస్థని విఫలమైనటువంటి పేపర్ లీకేజ్ అనేది దేశవ్యాప్తంగా అందరూ చూసారు. హ్మ్. కదా మేడం? మరి ఈ యొక్క అంశాన్ని ఎక్కడ ఎందుకు టీవీలో చూపించట్లేదు మేడం? ఎందుకు ఈ నాయకుడు మాట్లాడట్లేదు ఇయాల? 119 మంది ఎమ్మెల్యేల తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడలేదు మేడం ఇయాల? ఇయాల ఒక ఎమ్మెల్యే ఇయాల హైదరాబాద్‌లో లక్షల మంది స్టూడెంట్స్‌ని పెట్టి ఒక సినిమా ప్రమోషన్ చేస్తా ఉన్నాడు ఇయాల. అంటే ఈ 1,00,000 మంది కార్మికుల జీవితం కంటే ఒక సినిమా ప్రమోషన్ చాలా నీకు ఇంపార్టెంట్ ఇయాల. అంటే నేను ప్రజలు ఎందుకున్నది సినిమా ప్రమోషన్స్ కోసమా? ఒక ఎమ్మెల్యే పెళ్ళికి పోతాడు. గంటలు 2 గంటలు గడిపిస్తాడు. ఒక 5 నిమిషాలు కార్మికుల కోసం మాట్లాడే సమయం లేదా మేడం? హ్మ్. అవునా కదండీ! హ్మ్. మరి నేనిక్కడ ఇంపార్టెన్స్ అని చెప్పాను గదా! ఇందాక మీరన్నారు ఇందాక. ఫెయిల్యూర్ అయినటువంటి సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినటువంటి వాళ్ళకి మళ్ళీ అవకాశం ఎగ్జామ్ ఇచ్చారు. ఇచ్చారు, అవకాశం ఇచ్చారన్నారు కదా! మరి 2009లో నుంచి వీళ్ళు రాలే ఇయాల రామ్‌కి వాళ్ళు. డంపింగ్ యార్డ్‌లకే పరిమితమైన రామ్‌కి వాళ్ళు మళ్ళీ ఆళ్ళు ఎందుకు ఇళ్ళకొస్తున్నారు? హుహు. మరి 2009 నుంచి వీళ్ళకి జీవో ఉంది, అగ్రీమెంట్ ఉందని ప్రభుత్వాలు ఏదో స్టోరీ చెప్తా ఉన్నది. అంటే స్టోరీయా? నిజమా? అన్నది దాన్ని వాస్తవాన్ని మనము నిర్ధారించలేము. హ్మ్. కానీ మళ్ళీ ఇన్నేళ్ళైతే వాళ్ళే చేసినారు. మీరన్న ప్రకారం 2009 నుంచెల్లి వాళ్ళకి ఆ అధికారం ఉందంటే 2026కి 18 ఏళ్ళు గడుస్తా ఉంది. మరి వాళ్ళకి అవకాశం ఉంది కదా ఎక్కువ శాతం. హ్మ్. మరి వాళ్ళకి ప్రభుత్వం గూడా ఒక నోటీస్ ఇచ్చింది. కరెక్ట్ చేస్తలేరు వీళ్ళు రామ్‌కి ఇవ్వాలని నోటీస్ ఇచ్చింది. హ్మ్. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకెందుకు మళ్ళీ వాళ్ళని వెనక నుంచి ఎంకరేజ్ చేయడం ఎందుకండి? వాళ్ళనెందుకు స్వాగతిస్తున్నారు మీరు వాళ్ళని? రామ్‌కి వాళ్ళని? హ్మ్. స్వాగతించొద్దు రామ్‌కి వాళ్ళని. సో, ఇప్పుడు ఆహ్, స్వచ్ఛ ఆటో వర్కర్స్ వాళ్ళే అంతా మేనేజ్ చేస్తున్నారు గాబట్టి, ఇంత అమౌంట్ అని తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అయ్యి కంపెనీ పెడితే, ఇప్పుడు ఒక పెద్ద కంపెనీని రన్ చేసి, ఒక పెద్ద సిస్టమ్‌ని కాంప్లికేట్ చేస్తే, దానికి ఖర్చు గూడా ఉంటది. దానికి తగ్గట్టు కామన్ పీపుల్‌లో దానికి హ్మ్. టాక్సెస్ కూడా పెట్టే అవకాశం ఉంది గదా సార్. ఇది కామన్ పీపుల్ గూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది అని నా అభిప్రాయం. చక్కటి ప్రశ్న మేడం. ఎందుకంటే ఇది ప్రజలందరికీ తెలవాల్సినటువంటి ప్రశ్న ఇది. ఇది ప్రజల కోసం అడిగినటువంటి ప్రశ్న ఇది. హ్మ్. ఇది కార్మికులకు సంబంధించిన ప్రశ్న కాదు. ఇంటి పన్నులోనే మేము చెత్త పన్ను గూడా వసూలు చేస్తాం అంటున్నారు. హ్మ్. మరి ప్రజలకు జెప్పిల్లా? చెత్త పన్ను వసూలు చేస్తున్నామని? ఆ ప్రజలు ఇయాల కార్మికుల్ని స్వాగతిస్తా ఉన్నారు ఇయాల. కార్మికులే కావాలి, ప్రైవేట్ సంస్థలు వద్దని వాళ్ళే ఇయాల గట్టిగా నినాదం చేస్తా ఉన్నారు కొంతమంది. అంటే ఇళ్ళకి దగ్గరికెళ్ళినప్పుడు చూసినాం మేము. ఇట్లా జరుగుతుందని సర్వే చేసినప్పుడు, మాకు కార్మికులతో చేపించుకుంటాము. ఈ చెత్త పన్ననేది తీసుకొస్తే మా మీద అధిక భారం పడతది మళ్ళీ ప్రజల మీద ఇయాల. అధిక భారం పడితే ఏమైతది? హ్మ్. ప్రజలకి హ్మ్. సగటున ఒక మనిషిలో ఒక ఇంట్లో 20 కుటుంబాలుంటాయండి. హ్మ్. 20 కుటుంబాలకి ఎంత టాక్స్ ఏస్తడియాల? అంటే ఆ ఇంటి ఓనర్ మీద ఎంత టాక్స్ పడతదియాల? అదొకటి ప్రశ్న. రెండోటేంటంటే కమర్షియల్స్ ఉన్నాయి కదండీ! అవును. కమర్షియల్ స్పేసెస్‌లో రూ. 4 రామ్‌కి వానికి వసూలు చేయమని చెప్పిల్లియాల. హ్మ్. రామ్‌కి వాళ్ళకి రూ. 4 కిలో కింద తీసుకోండి అని చెప్పినారు కదా మళ్ళా. హ్మ్. మరి మీరు మీ యొక్క రామ్‌కి ఇంత ప్రేమ ఉన్నదిగా మీకు రామ్‌కి మీద. మళ్ళీ ఒక్కనాడు కార్మికుల్ని ఈ 50 ఏండ్లల్ల రూ. 100 తీసుకోండి అని ఒక జీవో విడుదల చేయలేకపోయిల్లియాల? హ్మ్. ఎందుకు విడుదల చేయలేకపోయిల్లండి ఇయాల మీరు రూ. 100 కోసం? హ్మ్. రూ. 120 ఇవ్వండి అని ఎందుకు ఎక్కడ చెప్పలేకపోయిండు ఇయాల? హ్మ్. రోడ్డు మీద చెత్త వేస్తే గూడా అది వీళ్ళే తీస్తా ఉన్నారు ఉచితంగా. అవును.
ఏమన్నా ప్రభుత్వాన్ని మాకింత కిలోకి ఇంత ఇయ్యమని చెప్పి ఇలా అడగలే కదా! కాబట్టి ప్రజల మీద భారం పడతది. ఖచ్చితంగా 100% ప్రజల మీద భారం పడతది. కమర్షియల్ హోటల్స్ మీద భారం పడతది. ఈ యొక్క డబ్బులు మనం తినే ఇడ్లీ కానివ్వండి, వడ కానివ్వండి, టిఫిన్ మీద కానివ్వండి, ఇంకా హోటల్‌లో బిర్యానీ తినా కానివ్వండి, మన మీదనే టాక్స్ ఏస్తారు ఇప్పుడు దాని మీద కూడా. హ్మ్. ఇంటి పన్నులో చెత్త పన్ను కట్టాలి. హోటల్‌కొస్తే కూడా అక్కడ కూడా ఈ చెత్త పన్ను మనమే కట్టాలి. హాస్పిటల్‌కెళ్తే కూడా మనమే ఆ చెత్త పన్ను కట్టాలి. బస్ స్టేషన్‌కి పోతే ఆ చెత్త పన్ను మనమే కట్టాలి ఇప్పుడు కొత్తగా. రైల్వే స్టేషన్ పోతే ఆ చెత్త పన్ను మనమే కట్టాలి ఇయాల. ఎందుకంటే వాళ్ళకు రూ. 4 పడతాయి కదండీ కిలోకి. ఆ రూ. 4 భారం ఎవరి మీద? మన మీదనే ఏస్తారు మళ్ళీ ఆడ. బస్ స్టాండ్‌లో, హాస్పిటల్‌లో, హోటల్‌లో, కాలేజ్‌లో, మాల్స్‌లో ఇవన్నీ మన మీదే పడతాయి కదా! మేడం ఇయాల. ఇప్పుడు మరి ప్రజలు ఆలోచించాలి కదా! అంత విషయాన్ని. ప్రజలు, కార్మికులు ఎవ్వరికీ ఇక్కడ అందరికి నష్టమే జరుగుతుంది. ఒక నష్టం జరిగింది లాభపడేది ఎవరిదంటే రామ్‌కి ఒక్కటే. 100% మేడం. నాకు ఒక క్వెషన్ ఏంటంటే, ఇన్నేళ్ళు వాళ్ళకి 2009 ఏమో అగ్రీమెంట్ ఉంది అని రూమర్స్ ఒస్తున్నాయి. లేకపోతే బాధనొస్తుంది. ఇలా ఇన్నేళ్ళు సాఫీగా జరిగిన స్వచ్ఛ భారత్ గూడా గెలిచాం మనం. ఆహ్, హైదరాబాద్ అనేది మోస్ట్ క్లీన్ సిటీ అనేది గుర్తింపు గూడా వచ్చింది. మరి ఇలా జీవో తేవాలని వీళ్ళకి సడెన్‌గా ఎందుకు అనిపించింది? అనిపించినా గూడా ఆహ్, కార్మికులను పిలిచి ఒక డిస్కషన్ ప్యానెల్ అనేది పెట్టకుండా ఇలా నిర్ణయాలు తీసుకుంటే దీని బిహైండ్ మోటివ్స్ అనేది ఏం అర్థం జేసుకోవాలి? ఇంకా ప్రజలకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే యాక్ట్ కాన్స్టిట్యూషనే మనకు కల్పించింది. సో, ఏ జీవో పాస్ జేసినా, ఏ లా తెచ్చినా గూడా అది ప్రజలకి అందుబాటులో ఉండాలి. పూర్తిగా తెలుసుకునే హక్కుంది. కానీ వీళ్ళు ఇలా తెలియకుండా సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ప్రజల కష్టాలనేది వినకుండా ఆహ్, అధికారులను కలుద్దామంటే యూనియన్ లీడర్స్ అదే ఆటో స్వచ్ఛ వర్కర్స్ యూనియన్ లీడర్స్ కలుద్దామన్న సమయం ఇవ్వకపోవడం, నెగ్లెక్ట్ చేయడం ఇలాంటి సంఘటనలు గూడా జరిగాయి. దీని బిహైండ్ మోటివ్స్ ఏమనుకోవాలి మనం? ఇది విషయం వచ్చేసి 2009లో అగ్రీమెంట్ అనేది ఉంది మేడం. హ్మ్. అగ్రీమెంట్ చేశారు. దాన్ని నిజంగా మాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. అగ్రీమెంట్ ఉన్న దానికి మేము పేపర్ కూడా సేకరించాము. హ్మ్. స్వచ్ఛ భారత్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఈ యొక్క చట్టాన్ని రూపొందించేటప్పుడు పార్లమెంట్‌లో ఒక బిల్లు ప్రవేశపెడతాం. హ్మ్. భారత రాజ్యాంగం ప్రకారము పార్లమెంట్‌లో ఒక బిల్లు ప్రవేశపెడతాం. మరి పెట్టకే ముందు అంశాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రజల మీద ఎంత నష్టం జరుగుతా ఉన్నది? హ్మ్. కార్మికుల జీవన విధానం ఏం జరుగుతది? ఇక్కడ ఈ యొక్క సంస్థలకు ఎందుకు ఇవ్వాలి మనము? హ్మ్. అనే దాని మీద దృష్టి సారించిన తర్వాతనే బిల్ పాస్ అవుతాయి. హ్మ్. ఈరోజు ఏమంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా పని చేయాల్సిందే. మేము ఖజానాని మా డబ్బులకెళ్ళి మేము ఇవ్వలేము కదా! రామ్‌కి డబ్బులు ఇస్తున్నాం 2009 అగ్రీమెంట్ ప్రకారము. ప్రతి నెల మేము డబ్బులు ఇస్తున్నాము. మేమెందుకియ్యాలి డబ్బులు? డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని డబ్బులని చెప్తున్నారు. రామ్‌కి ఇవ్వకండి. మొత్తం రామ్‌కిని తొలగించండి అసలు. హ్మ్. రామ్‌కి తొలగిస్తే ప్రభుత్వంకి ఆదాయం వచ్చే విధంగా కార్మికులతోటి మీరే చేపించుకోండి. హ్మ్. మీరే కార్మికులతోటి చేపించుకొని ఆ ఆదాయం ప్రభుత్వం తీసుకుంటే బావుంటది కదా! హ్మ్. అప్పుడు ప్రభుత్వానికి కూడా మంచిగుంటది. ప్రజలకు మంచిగుంటది. కార్మికులకు మంచిగుంటది. ఇలా వందల కోట్ల రూపాయలు క క సంపాదించుకున్న ఒక్క వ్యక్తి గొప్పవాడయితాడా? వేల అందరూ కోట్ల బావుండాలి. రూపాయలు లేకపోతే లక్షల కుటుంబాలు కడుపు నిండితే బావుంటదా? అనేది ఆలోచన ఎవరు చేయాలండి ఇలా? ప్రభుత్వాలు చేయాలి. గవర్నమెంట్ చేయాలి. ప్రభుత్వాలు చేయాలి. మరి ఒక్క సంస్థని ప్రోత్సహించి మరి అక్కడ కూడా వేరే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తామంటే కరెక్ట్ కాదు కదా! హ్మ్. మీరు ఎంప్లాయ్‌మెంట్ ఇస్తారు అక్కడ గూడా. అక్కడ గూడా ఎవరో ఒక వ్యక్తిని పెట్టి ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇస్తారు. కానీ మరి 50 ఏళ్ళు జేసి నమ్ముకొనున్న వాళ్ళకి రోడ్డున పడేయడమా? ఎట్లా స్వాగతిస్తారు చెప్పండి? ప్రజలు గూడా కార్మికులు ఎట్లా స్వాగతిస్తారు? దీన్ని మనం ఒక కోణంలో చూడాలండి. మరి మీరు హ్మ్, చెప్పినటువంటి చట్టం ఉంటదంటున్నారు కదా! చట్టాలుంటది. దాన్ని గౌరవించే బాధ్యత ప్రభుత్వాలకి, ప్రజలకి అందరికి ఉంటది. మరి కార్మిక చట్టం గూడా ఉంటది. అవును. ఆ కార్మిక చట్టాన్ని ఎందుకు అమలు చేస్తలేరు వీళ్ళ విషయం. హ్మ్. ఆ కార్మిక చట్టాన్ని గూడా అమలు చేస్తూ, ఈ చట్టాలను గూడా అంటే వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఇది. మరి ఇది కరెక్ట్ ప్రాసెస్ అని కరెక్ట్ కాదని మనకర్థమవుతుంది. మరెలా ఉంటే బావుంటుంది? కార్మికులు స్వయం ఉపాధిని అయితే నమ్ముకున్నారో, కార్మికులకు స్వయం ఉపాధినివ్వండి. అవసరమైతే శిక్షణ కల్పించండి. ఒక ప్రైవేట్ వ్యవస్థను తీసుకొచ్చి కార్మికుల జీవితం రోడ్డున పడేయొద్దు. హ్మ్. వాళ్ళు ఎన్ని రోజులు ఏదో పనిని నమ్ముకున్నారో,
వాళ్ళ శ్రమను నమ్ముకున్నారు. వాళ్ళ శ్రమను ఒకళ్ళు గౌరవిస్తే, ఇది గౌరవిస్తే కాదు, ఆ శ్రమని కంటిన్యూ చేయమంటారు. హ్మ్. కానీ వాళ్ళని తీసేసే విధంగా మేము మీకు జీతాలు ఇస్తాము అని ఒక రూమర్ చెప్పడము. లేకపోతే 4 నెలలు మీకు కేటాయిస్తాం, 5 నెలలు కేటాయిస్తాం. ఆ ఇల్లులు మాత్రం మీరు తీసుకోండి అని చెప్పడము హ్మ్. కాదు. వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని కొనసాగించి దాంట్లో ఎట్లా మార్పులు తీసుకురావాలంటే, వాళ్ళని కొత్త టెక్నాలజీ ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని వీళ్ళతో పని చేపించుకోవాలి. కార్మికులకి, ప్రభుత్వానికి మధ్యలో వేరే వాళ్ళు వద్దు. హ్మ్. కాబట్టి వాళ్ళతో చేపించుకొని ఈ యొక్క స్వచ్ఛ్ హైదరాబాద్‌ని ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి తీసుకురావాలంటే దానికి ఓన్లీ కార్మికుల వల్లనే అవుతది. హ్మ్. కార్మికుల శ్రమను నమ్ముకున్నారు. కార్మికులు పరిశుభ్రమైన నగరాన్ని అందించాలనుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచనని మనం తీసుకోవాలి. ఇలా కవర్లలో పెట్టి ఏసేస్తే తీసుకుపోయి డంపింగ్‌లో పడేసుడు కాదండి. ఏం చేస్తాడు రేపు పొద్దున వచ్చినాక? వాళ్ళొచ్చి కవర్‌లో ప్యాక్ చేయండి, కవర్‌లో పెట్టండి, 2 డబ్బాలు పెట్టండి, ఇది వేరు చేసేసి మేము తీసుకుపోతాం 100 కిలోల లెక్కన. కానీ కార్మికులు అట్లా చేయలే కదా! వాళ్ళే వెయిట్ చేసిల్లు, వాళ్ళే తీసుకుపోయిల్లు, వాళ్ళే డంప్ చేసిల్లు అలాగ. సో, కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేసేదేంటంటే, కార్మికులు పిలవండి. ఈ యొక్క సంస్థని మేము తీసుకురావడం అని ఒక విధంగా వాళ్ళకి తెలియజేసి, ఎస్‌డబ్ల్యూఎం రూల్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ, మళ్ళా కార్మికులకే ప్రయారిటీ ఇయ్యాలి. హ్మ్. ఇచ్చే విధంగా ఎస్‌డబ్ల్యూఎం రూల్స్‌ని అమలు చేయండి. హ్మ్. ధన్యవాదములు. థాంక్ యూ సార్. చాలా వాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏంటంటే, ఈ ఏదైతే గవర్నమెంట్ అనేదుందో, మనం ఏర్పరచుకున్నది మన లాభం కోసం ఏర్పరచుకున్నాం. మన సులభ పాలన కోసం ఏర్పరచుకున్నాం. అదే మనకి ఎదురు దెబ్బలని, లేకపోతే కష్టతరమైన జీవనాన్ని ఇచ్చే విధంగా ఏర్పరచుకోలేదు. సో, గవర్నమెంట్ మోటివ్ ఎప్పుడైనా ఏదుండాలి? ప్రజలకి లాభపడేలా ఉండాలి. అటు ప్రాఫిట్స్‌లోకి ముఖ్యాన్ని ప్ర ప్రాఫిట్స్‌కి వచ్చే విధంగా, లేకపోతే ఇన్‌కమ్‌ని జనరేట్ చేసే ఉద్దేశ్యం కాకుండా, ప్రజలకి లాభపడేలా, ప్రజలని ఆర్గనైజ్ చేసేలా ఆహ్, సిటీస్‌ని స్వచ్ఛంగా మరోస మరో దిక్కు అటు ప్రజలకు కూడా, కార్మికులకు కూడా ఉపాధి కల్పించేలా ఉండాలి తప్ప, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మీద ఎవరికీ వ్యతిరేకత లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే, అది సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఏదో ఉన్న కార్మికులకే నేర్పించి, గవర్నమెంటే స్పెషల్‌గా దీన్ని అండర్‌టేక్ చేసి, ఈ ప్రాసెస్‌ని గనక నడిపించినట్లయితే తక్కువ కాస్ట్ పడతది. ఎవరో ఒకరు వచ్చి అడ్మినిస్ట్రేషన్ చేసినట్లయితే కాస్ట్స్ అనేవి పెరుగుతాయి. అది డైరెక్ట్ ప్రజల మీద కూడా ఎఫెక్ట్ అవుతది. ప్రజల టాక్స్‌లు ఇప్పటికే చాలా టాక్స్‌లున్నాయి మనకి. హోమ్ టాక్స్ అని, వాటర్ టాక్స్ అని. ఇది అనవసరంగా ఆహ్, బర్డెన్ అయ్యి, కాంప్లికేట్ అయ్యే విషయంగా మేము అభిప్రాయపడుతున్నాం. సో, ఒక్కసారి కార్మికుల తరపున గురించి ఆలోచించి, వాళ్ళ సమస్యలేంటి? వాళ్ళేమనుకుంటున్నారు? హ్మ్. వాళ్ళు ఇక్కడ ఎప్పుడైనా కార్మికులు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళ బాధను విననప్పుడు ప్రొటెస్ట్ చేస్తారు. వాళ్ళ బాధలను, వాళ్ళ సమస్యలను వింటున్నప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయరు. సో, ఇది ఒక వ్యక్తి ఫెయిల్యూర్ గాని, ఒక సంస్థ ఫెయిల్యూర్ గాని, ఒక్క గవర్నమెంట్ కాదు, పూర్తి వ్యవస్థ ఫెయిల్యూర్. ఇది ఒక్కసారి ఆలోచించాలనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.